హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బేబీ రంగోలీ కడప రుచులు. ఇవాళ మన వీడియో వచ్చేసి హోటల్ స్టైల్లో ఉల్లిపాయ పెసరట్టు అలాగే పల్లీల చట్నీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇంట్లోనే ఈజీగా తయారు చేసేసుకోవచ్చు అనమాట. ముందుగా మనము ఒక బౌల్ పెట్టుకొని అందులో 3 గ్లాసెస్ వరకు పొట్టు పెసరపప్పును వేసుకోవాలి. అలాగే 1 గ్లాస్ వరకు బియ్యం వేసుకోవాలి. ఇవి మనము బాగా శుభ్రం చేసుకొని 5 నుంచి 6 గంటల వరకు బాగా నానబెట్టుకోవాలి. లేదంటే నైట్ నానబెట్టేసి మార్నింగ్ తీసేసుకుంటే మనకి సరిపోతుంది. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పు అలాగే బియ్యాన్ని వేసుకొని అందులోనే ఉల్లిపాయలు అలాగే అల్లం ముక్కలు 2 లేదా 3 పచ్చిమిర్చి అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. ఇందులో మనము ఉల్లిపాయలు వేయడం వల్ల మనకి దోశ అనేది క్రిస్పీగా అలాగే రెడ్గా వస్తుంది. ఇప్పుడు మళ్ళీ వాటర్ వేసుకొని బ్లెండ్ చేసుకుంటే మనకి ఇలా దోశ పిండి బ్యాటర్ అనేది వచ్చేస్తుంది. ఇది మనము ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకోవాలి. మిగిలిన పెసరపప్పును కూడా వేసేసి బ్లెండ్ చేసుకొని మళ్ళీ ఒక బౌల్లో తీసుకొని పెట్టేసుకోవాలి. ఈలోపు మనము పల్లీల చట్నీని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా మనము ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించి పెట్టుకున్న పల్లీలను అలాగే పప్పులను వేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా పౌడర్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు మీకు కారానికి తగినట్టుగా పచ్చిమిర్చి వేసుకోవాలి. వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే వేయించి పెట్టుకున్న టమోటాలని వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని బాగా బ్లెండ్ చేసుకోవాలి. మిక్సీ పట్టిన లాస్ట్లో వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకొని బాగా బ్లెండ్ చేసుకోవాలి. కొన్ని వాటర్ వేసుకొని బాగా బ్లెండ్ చేసుకోవాలి. చూసారు కదండి, మనకు హోటల్ స్టైల్లో పల్లీల చట్నీ అనేది రెడీ అయిపోయింది. ఇది మనము ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకుంటే రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనము ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. దోశలోకి మనం ఉల్లిపాయలు వేసుకోవాలి కదా, అందుకు ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఉల్లిపాయలను అలాగే పచ్చిమిర్చి అలాగే కొంచెం కొత్తిమీరను కూడా కట్ చేసుకొని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనము ముందుగా చేసి పెట్టుకున్న దోశపిండి బ్యాటర్ ఉంది కదా, అది కొంచెం కొంచెంగా ఒక బౌల్లోకి తీసి పెట్టుకొని అందులో చిటికెడంతా సోడాని వేసుకోవాలి. సోడా మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చండి, లేకుంటే లేదు. ఇందులో మనము వాటర్ అనేవి యాడ్ చేయకూడదు, అలాగే వేసేసేయాలన్నమాట. ఇప్పుడు మనము దోశ ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న దోశపిండి బ్యాటర్ని దోశలాగా వేసుకోవాలి. చూసారు కదా, ఇలా రెడ్గా అయింది కదా. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కొత్తిమీర అలాగే పచ్చిమిర్చిని వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని చూసారు కదండి, మనకు అయింది కదా, రెడ్డిష్ కలర్లో వచ్చేసింది. ఇప్పుడు మనము టర్న్ చేసుకోకూడదండి, మనకు బాగా ఉడికించి ఫోల్డ్ చేసేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా ఫోల్డ్ చేసేసుకుంటే మనకు ఉల్లిపాయ పెసర దోశ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనము ఒక ప్లేట్లోకి తీసుకుని పెట్టేసుకోవాలి. అలాగే చట్నీ కూడా ఒక బౌల్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే మనకి పెసరట్టు దోశ అనేది రెడీ అయిపోతుంది. సో చూసారు కదా, ఉల్లిపాయలు అన్నీ వేసేసుకున్నాం కదా, ఎంతో క్రిస్పీగా టేస్టీగా మనకు ఉల్లిపాయ పెసరట్టు దోశ అనేది రెడీ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బేబీ రంగోలీ కడప రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.